Good morning, children. Chapter 6 workbook రాస్తున్నాం part 2 workbook page number 5 6 కంప్లీట్ చేస్తున్నాం previous class లో. Today class we are going to discuss about page number 7. Page number 7. See all of you. Open page number 7. మా ఎస్టర్డే వర్క్ బుక్ ఫిల్ చేసి రీడ్ చేయమని చెప్పాను. ఓకే అమ్మా, రీడ్ చేశారా? ఎందుకంటే మనం అవి చదవడం వల్ల టెక్స్ట్ బుక్ అంతా మనకి కవర్ అవుతుంది. వర్క్ బుక్లో టెక్స్ట్ బుక్ మనం లెసన్స్ మనం చదవడానికి ఇబ్బంది అనిపిస్తే అలా చిన్న చిన్నగా చదువుకుంటే కూడా మనకి చాలా వరకు టెక్స్ట్ బుక్ చదివాక అర్థమవుతుంది. అంటే టెక్స్ట్ బుక్ చదవాలి, ఇది కూడా చదువుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడం. ఓకే, కాబట్టి వర్క్ బుక్ కంప్లీట్ చేయండి, చదవండి. ఓకే, పేజ్ నెంబర్ 7, 6th క్వశ్చన్. ఇన్ విచ్ సిటీ ఈజ్ హవా మహల్ సిచ్యుయేటెడ్? ఆల్సో మెన్షన్ ఈజ్ ఇట్స్ స్పెషల్ ఆర్కిటెక్చరల్ ఫీచర్. హవా మహల్ ఏ సిటీలో ఉందో రాయాలి, అలానే ఆ బిల్డింగ్కి ఉన్న ఒక స్పెషల్ ఫీచర్ ఏంటో రాయాలి. రైట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. 6th ఆన్సర్, హవా మహల్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ Jaipur. Feature, the Hava Mahal is a special feature, architectural feature. Feature. It has been built with pink sandstone in honeycomb design. Hava Mahal is situated in Jaipur. Jaipur city lo undi. దాని యొక్క ఆర్కిటెక్చరల్ ఫీచర్ ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ బిల్ట్ విత్ పింక్ శాండ్స్టోన్. దాన్ని పింక్ శాండ్స్టోన్తో కట్టడం జరిగింది ఇన్ హనీకోమ్ డిజైన్. ఇది దీని యొక్క ఫీచర్. The next 7th question. List any 4 modern architectural buildings of India. Also write the place where they are located. Modern అంటే ఏంటంటే ఆధునికం, అంటే ఏన్షియంట్ అంటే ప్రాచీనం, అంటే బాగా పాత రోజుల్లో ఉన్నవి. మోడర్న్ అంటే తర్వాత కొత్తగా ఉన్నవి. ఏవైనా 4 ప్లేసెస్ రాసి 4 ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్ రాసి అవి ఏ ప్లేసెస్లో ఉన్నాయో రాయాలి. ఓకేమా? మనం మోడర్న్ ఆర్కిటెక్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి రూల్ చేయడానికి వచ్చి కొన్ని బిల్డింగ్స్ కట్టినప్పుడు మోడర్న్ అని చెప్పుకున్న లెసన్ డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ టైంలో కట్టిన వాటిని మోడర్న్ ఆర్కిటెక్చర్గా చెప్పుకున్నాం కాబట్టి అవి రాద్దాం. ఓకేమ్మా? ఫస్ట్ వన్ ఇండియా గేట్. ఇండియా గేట్ where it is located? Delhi. And next one, Rashtrapati Bhavan. Where it is also located? Delhi. And next one, Parliament House.
Delhi. And next one, Victoria Memorial. Victoria Memorial. Where is it located? It is located Kolkata. Okay ma? Modern architecture style ki ee four మన ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. ఇండియా గేట్ ఢిల్లీ, రాష్ట్రపతి భవన్ ఢిల్లీ, పార్లమెంట్ హౌస్ ఢిల్లీ, విక్టోరియా మెమోరియల్ కోల్కతా. And next one, eighth question. Write one unique feature of any four famous monuments of India. మన ఇండియాలో ఫేమస్ గా ఉన్న మాన్యుమెంట్స్ ఏమైనా ఫోర్ రాసి వాటి యొక్క యూనిక్ ఫీచర్ అంటే ఆ ఒక స్టైల్ ఆ బిల్డింగ్ కి ఉంటుంది. ఆ స్టైల్ వేరే బిల్డింగ్ కి వేరే మాన్యుమెంట్ కి ఉండదు. అలా వేరే దానికి లేకుండా ఉండడానికి యూనిక్ ఫీచర్ అంటారు. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఏ నేమ్ ఆఫ్ ద మాన్యుమెంట్. Eighth answer, name of the monument. First monument ఏంటో మీనాక్షి టెంపుల్. మీనాక్షి టెంపుల్. And unique feature, మీనాక్షి టెంపుల్ కు యూనిక్ ఫీచర్ ఏంటి? This temple has 14 towers. This temple has 14 towers. అంటే ఇలాంటి 14 టవర్స్ వేరే టెంపుల్ కి ఎక్కడ లేవు. ఓకే మా. అండ్ నెక్స్ట్ వన్, ఇది ఏ. అండ్ నెక్స్ట్ వన్, బి మాన్యుమెంట్. Monument. Name of the monument, Hawa Mahal. Unique feature, Hawa Mahal ku unique feature entama? It is built with pink sandstone in honeycomb design. Honeycomb design. And C, name of the monument, Jama Masjid. Jama Masjid. Name of the monument, Jama Masjid. Unique feature, ఈ జమ్మా మసీద్ కు యూనిక్ ఫీచర్ ఏంటమ్మా? It has a huge courtyard. Huge అంటే big. Huge courtyard. Thousands of people
can pray at the same time. ఒకసారి చూడండి. Monument Jama Masjid. Unique feature. It has a huge courtyard where thousands of people can pray at the same time. చాలా పెద్ద కోర్ట్యార్డ్ అంటే మనం వరండా అంటాం కదమ్మా, అలాంటి చాలా పెద్ద ఉంటుందంట. ఒకేసారి కూర్చుని వాళ్ళు ఎక్కువ మంది ప్రార్థన చేస్తుంటారు కదా, దాన్ని చాలా వీలుగా ఈ ప్లేస్ ఉంటుందంట. ఏబిసి రాసాం, ఒకసారి చూడండి. మాన్యుమెంట్ మీనాక్షి టెంపుల్. యూనిక్ ఫీచర్, దిస్ టెంపుల్ హ్యాస్ 14 towers. Next monument Hawa Mahal. Unique feature, it is built with pink sandstone in honeycomb design. And next monument Jama Masjid. Unique feature, it has a huge courtyard where thousands of people can pray at the same time. Amma remaining mani rastam. Next D1 చూడమ్మా. నెక్స్ట్ monument D monument the Lake Palace. The Lake Palace. Unique feature ఏంటమ్మా? It is made of white sandstone and has many courtyards and fountains. Lake Palace ని యూనిక్ ఫీచర్ వైట్ శాండ్స్టోన్ తో కట్టడం జరిగింది. అలానే మినీ కోర్ట్యార్డ్స్ ఉన్నాయి అండ్ ఫౌంటైన్స్. ఇలా వేరే మోనుమెంట్ ఎక్కడ మనకి కనిపించలేదు కాబట్టి ఇట్ ఈస్ యూనిక్ ఫీచర్ ఆఫ్ లేక్ ప్యాలెస్. ఓకేమా? And ninth question, briefly explain any 4 religions festivals celebrated in India. మన ఇండియాలో జరుపుకునే మతానికి సంబంధించిన పండుగలు ఏవైనా ఒక 4 ఫెస్టివల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. ఓకేమా? నైన్త్ ఆన్సర్. ఫస్ట్ వన్ Hindus celebrated Diwali. దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇట్ ఈస్ ఏ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. దీపాల పండుగగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ ముస్లిమ్స్ celebrated Ramzan. ఈ రంజాన్ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారమ్మా వాళ్ళు? at the end of the month of Ramadan. At the end of the
మంత్ ఆఫ్ రమదాన్ అంటే రంజాన్ నెలంతా ఫాస్టింగ్ ఉండి ఒక 1 మంత్ అంతా ఫాస్టింగ్ ఉండి లాస్ట్ రోజు వాళ్ళు రంజాన్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు మంత్ చివరి అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. అండ్ నెక్స్ట్ క్రిస్టియన్స్ celebrated Christmas. Christians celebrate Christmas. Christmas celebrate Christians, which is birthday of Jesus Christ. And next fourth one, Parsis celebrate Nowruz, which is New Year Day. చూడండి ఒకసారి 9th ఆన్సర్. ఏవైనా 4 రిలీజియస్ ఫెస్టివల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఫస్ట్ హిందూస్ సెలబ్రేట్ దివాళీ, ఇట్ ఈస్ ఏ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. అండ్ నెక్స్ట్ ముస్లిమ్స్ సెలబ్రేట్ రంజాన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఆఫ్ రమదాన్, మంత్ చివర సెలబ్రేట్ చేస్తారు. అలా క్రిస్టియన్స్ సెలబ్రేట్ క్రిస్మస్, విచ్ ఈస్ బర్త్డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజుని క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. పార్సిస్ సెలబ్రేట్ నవరోజ్. ఈ నవరోజ్ అనేది ఈ పార్సిస్ వాళ్ళకి న్యూ ఇయర్, విచ్ ఈస్ న్యూ ఇయర్ డే. వాళ్ళకి పార్సిస్ వాళ్ళకి నవరోజ్ ఫెస్టివల్ న్యూ ఇయర్. మనకి ఎలాగా న్యూ ఇయర్ ఉగాది అవుతుందో హిందూస్కి, పార్సిస్ వాళ్ళకి నవరోజ్ న్యూ ఇయర్. చూడండి రిలీజియన్స్ ఏమేమి వచ్చినాయి మనకి, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, Parsis. 4 religions. Festivals 4: Diwali, Ramzan, Christmas, Nowruz. 4 religions వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న 4 ఫెస్టివల్స్ రాసాము. ఒక్కొక్క దానికి ఒక వాళ్ళు పాటించే పద్ధతులు కూడా ఉంటాయి కదా. దివాళీ అయితే లైట్స్, ముస్లిమ్స్ రంజాన్ వాడైతే ఫాస్టింగ్, మంత్ అంతా కూడా ఫాస్టింగ్ ఉండి ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. అలానే క్రిస్టియన్స్ ఆ రోజు యేసుక్రీస్తు ఎలా పుట్టాడో చక్కగా ఆ పశువుల పాపని నిర్మించుకుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ పార్సిస్ వాళ్ళు నవరోజ్ పండుగని ఫైర్ టెంపుల్కి వెళ్ళి అగ్ని ఫైర్ టెంపుల్కి వెళ్ళి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారంట ఈ నవరోజ్ ఫెస్టివల్ రోజు. అంటే డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు డిఫరెంట్ ఫెస్టివల్స్ని డిఫరెంట్ వేలో జరుపుకుంటూ ఉంటారు మన ఇండియాలో. ఓకే అమ్మా, ఓకే ఇంతవరకు కంప్లీట్ చేయండి. పేజ్ నెంబర్ 7 వర్క్ బుక్ కంప్లీట్ చేసి రీడ్ చేయండి. ఓకే, బై. టుడే క్లాస్ ఈస్ కంప్లీటెడ్.